ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభా, సర్వాధికారి ప్రభువుని కలిగిన శ్రేష్ఠమైన నామం బట్టి లెక్కలించుకుంటున్నారు. ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఎవరైనా ప్రత్యేకంగా ఉపవాసకులతో మాతో మాట్లాడారు. గాయం చేయి చేతులు స్వస్థపరుస్తారని మాతో మాట్లాడారు. పౌలు గారిని చూపించావు తండ్రి, దావీదు గారిని చూపించావు నాయనా, పౌలు శివుని చూపించావు రాజా, యోబు గారిని చూపించావు తండ్రి, మాలో కూడా తల్లిదండ్రులు లేని వారిని చూపించావు నాయన. మాతో మాట్లాడి బలపరిచిన తండ్రి నడుస్తుంటారు. యువతల ప్రభు ఈ టీవీ శబ్దం ధరగా ఎందరైతే ఇతరులు వాక్యాన్ని వింటున్నారో వారిలో తన ప్రభు ఈ నామాన్ని మహింపరచుకోవడానికి మొక్కుపడలేని వారిని ఈ సాక్షిగా వాడుకుంటే ప్రభు నన్ను గాయపరిచి స్వస్థపరిచి నాయన వారిని ముట్టండి. వారికి ప్రతి గాయం కడగండి. గాయం అంటే నేను ప్రతి బాధ తరపు కుటుంబంలో బాధ కానీ, బిడ్డల వల్ల కానీ, భర్త వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, నాయన కపట సహోదరుల వల్ల కానీ, లోకస్తుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, వారు ఏ గాయం ఉన్నారో ఆ గాయాన్ని ముట్టు సొంతపరచండి. ఆ గాయాన్ని పేయించి విడిపించండి ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, నెమ్మది, బలము దయచి. ఎందుకంటే ఈ మాటలే మమ్మల్ని స్వస్థపరుస్తాయి, ఈ మాటలే మమ్మల్ని నెమ్మదిస్తాయి, ఈ మాటలే మమ్మల్ని ఈ రాజ్యంలో చేరుస్తాయి. ఈ మాటలు నెలని స్వరలని స్వరంతో ప్రభువా ఈ బిడ్డలు మీరు తాకండి. కలవలసిన బిడ్డలైనా మీరు అప్పగించిన విశ్వాసం ప్రతి బాధను తీసివేయండి. ప్రతి గాయమును కట్టిన ప్రభువా ప్రతి ఒక్క బాధ నుంచి దాని కరడమ్మ ఏ విధంగా గాయపరచబడిందో, ఎటువంటి పెయిన్ అనిపిస్తుందో ఎరిగిన దేవుడు తన ప్రభువా. ఆ గాయములకు కారణమైన వారిని పౌలు గారి జీవితంలో అధికారులు మార్చావు, నేరస్తులను మార్చావు, దొంగలను మార్చావు, వ్యభిచారులను మార్చావు తన ప్రభువా. అలాగే గాయములకు కారకులైన వారిని మార్చండి, 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 మలచండి. నీ బిడ్డకి తన ప్రభువా సంపూర్ణ నెమ్మది దయచేయండి, కుటుంబానికి ఆనందం దయచేయండి. అలాగే తలవంచిన పేర్లు తెలుసు ఆయన కుమారుని తన ప్రభువా ఎఫ్సి భర్త భర్త వల్ల నేను యువతను ప్రభువా ప్రత్యేకంగా అతను మార్చండి. మన సేవలో వాడుతుంది శారం గారిని జ్ఞాపకం చేసుకుంది. కుమార్తె వల్ల పెయిన్ ఉండేది, అల్లుడి వల్ల పెయిన్ ఉండేది, మనడు వల్ల పెయిన్ ఉంటుంది. ఆమెలోనే హృదయంలోనే బాధ ఉందేమో ఆమెతో మాట్లాడి ఏమని జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె గాయం కట్టండి. అలాగే మరేమో జ్ఞాపకం చేసుకుంటాం, వేరే జ్ఞాపకం చేసుకుంటే గాయం కట్టండి. మరి మన సొంత వ్యాధి తీసుకుంది శ్రీశ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె గాయం కలిగించి సంపూర్ణ శక్తి, బలం, స్వస్థత దాయించింది. అలాగే ప్రత్యేకంగా దాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించి నడిపించింది, సహాయం దయచేయండి. ఇద్దరు తలవంచి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంది. ఆయన ప్రత్యేక చిన్నారి జ్ఞాపకం చేసుకుంది. తండ్రి పోగొట్టుకుంటే కృప మీరు తీసుకున్నట్టండి. ఆ కుటుంబానికి గాయం తీసుకెళ్ళినట్టుగా రకరకాల సమస్యల ద్వారా వచ్చింది, అప్పుల ద్వారా పెయిన్ ఉన్నా, కుటుంబంలో సమాధానం పెయిన్ ఉన్నా, దాని అధికారుల దగ్గర పెయిన్ ఉన్న తన విడిపించండి. మాకు ముఖ్యంగా తన ప్రభు ఆర్థిక సంస్థల పెయిన్ బాగా ఎక్కువగా జనులు అప్పులు తీర్చండి, రోగములు స్వస్థపరచండి, గాయపరచినటువంటి మీరు స్వస్థపరచండి. తన ఇక సాధ్యమైన సమస్తము సాధ్యం, సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఒక్కరే చూపించుకుంటాం. ఆయన విని వాక్యాన్ని తను విడిచిపెట్టిందిగా మన హృదయం అతుకుని తన మాన మనసుకి రాజ్యం భాషలో భూమికి ఇచ్చేయమని దృష్టిని కోమలుగా ప్రతి ఒక్క హృదయం చుట్టూ ఈ కాపుల పదం దయచింది. నామాన్ని గొప్ప చూసుకుని మహింపరచుకుని మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి రీతిగా కలుసుకుని నామాన్ని ధ్యానించే బట్టి దయచింది. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పెట్టుకోండి. ఏ శక్తిగా నామం ఆమేన్. కళ్ళు వచ్చండి ఆదరిస్తాను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి గొప్ప పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, కాపుదల, సమాధానము తల వచ్చిన ప్రతి దేని బిడ్డకి, దేని మనసు కలిగి ఉన్న ప్రతి దేని బిడ్డకి, దేని కుటుంబానికి, దేని గ్రామానికి, దేని జనులకు, బంధువులకు, రక్త సంబంధులకు, మరి దేన విశ్వాసులకు, దేని దేశములకు, దేని పరిశుద్ధులకు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్.